అహింస ధ్యాన మహోత్సవంలో భాగంగా తిరుపతి స్పిరిచువల్ సొసైటీ మెగా శాకాహార ర్యాలీ నగరంలో ఆదివారం ఉదయం నిర్వహించింది. ఈ ర్యాలీని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ప్రశాంత వాతావరణం ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. మెగా శాకాహార ర్యాలీ ద్వారా స్పిరిచువల్ సొసైటీ ప్రజల్లో శాకాహారం పట్ల అవగాహన తీసుకురావడం అభినందనీయమని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం తమ దినచర్యల్లో భాగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆధునిక జీవనశైలితో పెరుగుతున్న ఒత్తిడిని జయించడానికి యోగా చక్కని పరిష్కారమని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక యోగాను ప్రపంచవ్యాప్తం చేశారని ఆయన కొనియాడారు. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మోహన్, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయలు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, కార్పొరేటర్లు నరసింహాచారి, ఎస్కే బాబు, పొన్నాల చంద్ర, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం ప్రతి మనిషికి నిత్య జీవితంలో యోగా చేయడం అనేది యోగా అలవాటు చేసుకోవాలి. యోగాతో పాటు చాలా క్రీడలు ఉన్నాయి. అదేవిధంగా ఉదయాన్నే లేచి యోగా చేయడం, వాకింగ్ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా తిరుపతి ఆధ్యాత్మిక నగరం, ప్రశాంత వాతావరణంతో నెలకొడిన తిరుపతి పట్టణము ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని వెలిసి ఉన్న స్థలం. ఈ యొక్క స్థలములో తిరుపతి వాసులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రంగా శాకాహారాలు తీసుకుంటూ భక్తి శ్రద్ధలతో ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని పెట్టుకోవాలి. అందులో భాగంగానే ప్రతి నెల ప్రతి మంగళవారం, నెలకొక మంగళవారం రోజు తిరుపతి నివాసులకు ఉచిత దర్శనం ప్రీతమ ముఖ్యమంత్రి